శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. అదే ఒక కామెంట్ వచ్చిందనమాట. ఆందోళనను తగ్గించుకోవడానికి ఏదైనా నామం ఉంటే చెప్పమని చెప్పేసని ఈరోజు మనము ఆ నామం గురించి తెలుసుకోబోతున్నాము. ప్రస్తుతము మనము ఉన్న ఈ రోజులలో ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని ఎక్కువగా వేధించే సమస్య ఆందోళన, అదే యాంగ్జైటీ. రేపు ఏం జరుగుతుందో అనే భయము, అనవసరపు ఆలోచనలతో మనసు అశాంతికి గురవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మన పురాణాలు, స్తోత్రాలు మనకు గొప్ప పరిష్కారాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా లలితా సహస్రనామంలోని ఒక శక్తివంతమైన నామము మీ ఆందోళనను ఎలా పోగొడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. లలితా సహస్రనామములో అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన నామము శ్రీ నిశ్చింతాయై నమః నామములోనే ఉంది. నిశ్చింత అని. నిశ్చింత అంటే ఏమిటి? ఎలాంటి చింతలు, ఆందోళనలు లేనిది అని అర్థము. అమ్మవారు చింతలు లేని రూపం కాబట్టి ఆమెను స్మరిస్తే మనలోని చింతలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయము లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని ఈ నామాన్ని 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. మహా అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది. కానీ మీరు 11 సార్లు కన్నా 108 సార్లు చేశారనుకోండి, ఆ నామము పదే పదే చెప్పడం వల్ల మీ ఆలోచనల పైన కాకుండా మీ మనసు ఆ నామం పైన దృష్టి పెడుతుంది. ఏమి చెబుతున్నామో అనేసి అని చెప్పి మీరు కూడా ఆ నామం పైన దృష్టి పెట్టి శ్రీ నిశ్చింతాయై నమః అనేసి అని చెప్పండి. అలా చెప్పేదాని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందన్నమాట. మీరు నిశ్చింత అని పలికేటప్పుడు ఆ ధ్వని తరంగాలు మీ మెదడును ప్రశాంతపరుస్తాయి అన్నమాట. నాకు ఏ చింత లేదు, అమ్మవారు చూసుకుంటారు అనే నమ్మకంతో మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దీనిని ఎలా ప్రాక్టికల్గా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు ఒక చోట కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీ తలలో తిరుగుతున్న ఆలోచనలన్నీ కూడా ఒక నల్లటి మేఘంలాగా ఊహించుకోండి. మీరు శ్రీ నిశ్చింతాయై నమః అన్న ప్రతిసారి కూడా ఆ మేఘము కరిగిపోతున్నట్లు, తెల్లని కాంతి మీలో నిండుతున్నట్లు భావించండి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన మెంటల్ డీటాక్స్ కూడా అనమాట. మనము ఒకే పదాన్ని లయబద్ధంగా అన్నప్పుడు మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ప్రశాంతత పడుతుందన్నమాట. దీనివల్ల బీపీ తగ్గుతుంది, గుండె లయ క్రమబద్ధమవుతుందన్నమాట. భక్తితో పాటు కాసేపు ధ్యానం చేయండి. సరైన శ్వాస ప్రక్రియ తోడైతే కనుక మీ ఆందోళన ఇంకా తొందరగా తగ్గుతుంది. ఈ రోజు నుండే శ్రీ నిశ్చింతాయై నమః అనే జపం మొదలుపెట్టండి. అంటే దీనికి నియమాలు ఉన్నాయా? ఇవన్నీ కాదండి. చక్కగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నామం మీద శ్రద్ధ పెడుతూ అమ్మవారు ఉన్నారు, నాకు ఎలాంటి చింత లేదు, అమ్మవారు అన్నీ చూసుకుంటున్నారు అన్న ఒక దృఢమైన సంకల్పము ఇది భావన చేసుకొని మీరు ఆ నామం మీద దృష్టి పెట్టి ఒక 108 సార్లు, కుదిరితే కనుక 108 సార్లు చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు మీలో కలిగే మార్పును ఒకసారి మీరే గమనించి చూడండి. చేస్తున్నప్పటి నుంచి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి, నాతో పంచుకోండి. అంటే కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అనుభవాలను పంచుకుంటే వచ్చే వీడియోలో మరొక శక్తివంతమైన నామం గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఈ సమాచారం మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.